కారు, బండి, టీవీ, ఫ్రిడ్జ్, ఫోన్లు, బట్టలు, బూట్లు, వాచ్లు ఏదన్నా తీసుకోర్రి, దాని మీద ఇంత రేట్ అని రాసి ఉంటది. గంతనా తక్కువ రాదా అని బేరం ఆడతాం. ఒక్కొక్కపారి వాళ్ళే ఆఫర్లు, డిస్కౌంట్లు పెడతారు. లేదంటే ఫిక్స్ రేట్ ఏకానసుత తక్కువ చేయరు. అంతేగాని రేటు 10,000 ఉంటే ₹1,00,000 వలన తీసుకుంటారా? అరే ఏం మాట్లాడుతున్నావయ్యా, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమంటావా? ఎట్లాగ పడుతున్నా నీకు అని పంచాయతీకే తయారైతాం. కానీ ఒక దాని మీద గిట్లనే ఉంటది. అది అమ్మేటోళ్ళకి తెలుసు, కొనేటోళ్ళకి తెలుసు, సర్కారుకు సుత తెలుసు. ఊరిచ్చుడొద్దు గాని అదెందో చూడుర్రి. భూముల కథే గమ్మత్తుంటదబ్బా. సర్కార్ డిసైడ్ చేసిన మార్కెట్ రేట్ ఒకటి ఉంటది, కొనే రేట్ ఇంకొకటి ఉంటది. ఎట్లా అంటే ఒక ఏరియాలో ఆసామి కాడ కోటి పెట్టి ఎకరం కొంటే డాక్యుమెంట్ లో చూపించేది ఉత్త 10 లక్షలే. గవర్నమెంట్ రేట్ గంతే ఉన్నది కాబట్టి దీని మీదకెళ్ళే రిజిస్ట్రేషన్ ఫీజు. సిటీ శివాలరా ఎకరం 20-30 కోట్లు వలుకుతున్నా రూల్స్ ప్రకారం దాని నిల్వ 20-30 లక్షలు ఉంటే మా ఎక్కువ. పట్ట భూమికి బంజర్ భూమికి ఉన్నంత ఫరక్ ఉంటది. నెరే గింత అధ్వానం ఉంటే ఎట్లా అని మార్కెట్ రేట్ పెంచే ఆలోచన చేస్తున్నది సర్కారు. మంత్రులు, ఆఫీసర్లతో సీఎం సార్ మీటింగ్ పెట్టి ఏడెంత రేటు ఉంది, వ్యవసాయ భూమికి ఎంత, ప్లాట్లకి ఎంత, ఖాళీ జాగాలకి ఎంత, ఏం చేస్తే బాగుంటుందనే చర్చలు నడిచినాయి. బయట రాష్ట్రాలలో ఎట్లుంటుందో తెలుసుకొని ఎట్లయితే అందరికి ఫాయిదా అవుతుందో అరుచుకోరామన్నాడు రేవంత్ రెడ్డి సారు. దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు వెంచుడో దించుడో ఉంటదట. లెక్కకైతే ఏడాదికో పరి మారాలే. 3 ఏళ్ల కిందట భూముల ఇల్వ పెంచినా ఆమ్దాని అయితే పెరుగుతలేదట సర్కార్కు. ఇదే కాదులో మందమ్ముడు జోరున్నా కస్టమర్ల కాడ బరాబర్ గుంజిన గవర్నమెంట్ గల్లపెట్టకు తుట్టి పడుతున్నదట. దందా పెరిగితే ఆమ్దాని కూడా పెరగాలి కదా మరి. జిఎస్టీ ట్యాక్స్ల కథ కూడా గిట్లనే ఉన్నదట. ఇదెక్కడి కథరో, అసలు నడిమిట్లా ఏమైతుంది, పైకం ఎటు పోతుంది అనేది తెలుసుకునే పనులు ఉన్నారన్నట్టు.